ఈ ఆస్టియోకాండ్రల్ ఇంజరీస్ అనగా కామన్గా యంగ్ పేషెంట్స్లో జరుగుతాయి. యూజువల్లీ ఈ యాక్సిడెంట్లలో కానీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో ఇవి కామన్. ఇవి ఇంతకుముందు ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల వీటిని ఐడెంటిఫై చేయడం సులభమవుతుంది. యూజువల్గా మోకాల్లోనూ, యాంకిల్ జాయింట్లోనూ, భుజం జాయింట్లోనూ ఇవి కామన్గా జరుగుతాయి. ఈ భుజంలో అయితే ఫాస్ట్ బౌలింగ్ వేసే వాళ్ళల్లోనూ, మోకాళ్ళల్లో ఫుట్బాల్ ఆడే వాళ్ళల్లోనూ, షటిల్ ఆడే వాళ్ళల్లోనూ, యాంకిల్లో యూజువల్గా యాక్సిడెంట్లకు గురైనప్పుడు ఈ ఇంజురీస్ని మనం చూస్తాం. ఈ ఆస్టియోకాండ్రల్ ఇంజురీస్ అంటే బోన్తో పాటు కార్టిలేజ్ కూడా విరిగిపోవడం అన్నమాట. ఇటువంటివి జరిగినప్పుడు రోగికి దెబ్బ తగిలిన వాళ్ళకి చాలా నొప్పి ఉంటుంది. ఆ జాయింట్లోకి బ్లీడ్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో వాళ్ళకి మనము ఐడెంటిఫై చేసి చికిత్స చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్టియోకాండ్రల్ ఇంజురీస్ని మనం గుర్తించడానికి ముఖ్యంగా ఎవరైతే దెబ్బ తగిలారో వాళ్ళకి, ఉదాహరణకి మోకాలుకి జరిగింది అనుకోండి, మోకాలుకి విపరీతమైన నొప్పి ఉంటుంది. జరిగిన వెంటనే ఒక 12 గంటల నుంచి 24 గంటల మధ్యలో చాలా వాపు రావడం అన్నది జరుగుతుంది. ఈ మోకాలు బెండ్ చేయడం అన్నది ఇబ్బందిగా మారుతుంది. ఇటువంటి వాళ్ళకి మనము ఫస్ట్ ఎక్స్రే అన్నది తీస్తాము. ఎక్స్రే అన్నది తీసిన తర్వాత తను ఎలా జరిగింది ఈ దెబ్బ తగలడం అన్నది, దాన్ని బట్టి డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ చేయించడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనము ఈ ఆస్టియోకాండ్రల్ ఇంజరీస్ని అనేటిని గుర్తుపెట్టచ్చు. ఎంఆర్ఐలో కూడా ఒక్కొక్కసారి అవసరమైతే ఎంఆర్ఐ కార్టిగ్రామ్ అనేటివి చేయాల్సి వస్తుంది. అటువంటివి చేసినప్పుడు వీటిని మనము సులభంగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎంఆర్ఐ కార్టిగ్రామ్ కానీ ఎంఆర్ఐ స్కాన్ పైన వీటిని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అనేది చేస్తాము. ఈ డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ చేయడం వల్ల మనం ఈ ఆస్టియోకాండ్రల్ ఇంజురీ అనేది ఎంత ఉంది అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. దెబ్బ తగిలిన ప్రదేశాన్ని బట్టి ఓపెన్ సర్జరీనా, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. చాలాసార్లు రీసెంట్గా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉండడం వల్ల ఆర్థ్రోస్కోపీ ద్వారానే మనం ట్రీట్ చేయగలుగుతాము. ఒక్కొక్కసారి మాత్రమే మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయలేని పరిస్థితుల్లో మనం వీటిని ఓపెన్ సర్జరీస్ ద్వారా ట్రీట్ చేస్తాం. ఈ కార్టిలేజ్ అన్నది ఎక్కడైతే బోన్తో పాటు పోయి ఉంటుందో, మొదట బోన్ పీస్ అన్నది ఎంత సైజు ఉంది అన్నది మనం చూసుకోవాలి. దాన్ని ఎంఆర్ఐ స్కాన్ అండ్ ఆర్థ్రోస్కోపీలో చూడడం వల్ల మనం మెజర్ చేశాక డిపెండింగ్ అపాన్ దాని బోన్ సైజు మనం దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన ఈ కార్టిలేజ్ అన్నదాన్ని రకరకాల పద్ధతుల్లో మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అనేది ఒక పద్ధతి, కాండ్రోఫిల్లర్ అనేది ఒక పద్ధతి. ఇటువంటి రకరకాల చికిత్సల్ని ఉపయోగించి ఐదర్ ఆర్థ్రోస్కోపీ కానీ ఓపెన్ సర్జరీస్ ద్వారా ట్రీట్ చేయడం జరుగుతుంది. వెరీ రేర్గానే మనం ఓపెన్ సర్జరీ చేయాలి. యూజువల్లీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీతోనే మనం ట్రీట్ చేసుకోగలుగుతాం.